ఇటీవల ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. అయితే ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలన్ మస్క్ కూడా చేరినట్లుగా ప్రచారం జరుగుతుంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోడీ ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారు అనడం నిజం కాదని వెల్లడించింది. ఈ నెల 24న మోడీతోటి ట్రంప్ మాట్లాడారు. ఈ ఫోన్ కాల్లో మస్క్ కూడా చేరినట్లుగా ఈ ప్రచారం జరిగింది. నిజానికి ఇలా జరగడం నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయంగా ప్రముఖులైన ఇరు దేశాధినేతల మధ్య జరిగే ఫోన్ సంభాషణలు చాలా రహస్యంగా ఉంటాయి. ఇతరులు ఎవరికి ఆ ఫోన్ కాల్స్లో పాల్గొనే అవకాశం ఉండదు. అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కానీ ప్రైవేటు వ్యక్తులు ఈ ఫోన్ కాల్స్లో పాల్గొనే అవకాశం లేదు. పైగా యుద్ధ సమయంలో ఇరు దేశాధినేతల మధ్య మరొకరికి చోటు ఉండదు. ఈ నేపథ్యంలో మోడీ ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నారనే ప్రచారం వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ అంశంపైన కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. ఈ ఫోన్ కాల్లో మోడీ ట్రంప్ మాత్రమే పాల్గొన్నారని, ఇరువురు మాత్రమే చర్చించారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, శాంతి స్థాపన వంటి అంశాలపై మాత్రమే ఇరువురు దేశాధినేతలు చర్చించినట్లుగా కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ ప్రచారానికి భారత్ తెరదించింది.